చైనా ఎప్పటికీ రాజీపడని ప్రయోజనాల్లో అరుణాచల్ ప్రదేశ్ ఒకటని అమెరికా కాంగ్రెస్కు ఇచ్చిన నివేదికలో పెంటగాన్ పేర్కొంది. 2049 నాటికి తాను అనుకుంటున్న జాతీయ పునరుజ్జీవనాన్ని ఆదుకోవాలన్న లక్ష్యంతో చైనా ఉన్నట్లు తెలిపింది. చైనా తన నాయకత్వ పరిధిని మరింత విస్తరించాలని భావిస్తున్నట్లు పెంటగాన్ వివరించింది. తైవాన్, సెంకాకు ద్వీపాలతో పాటు భారత్లోని అరుణాచల్ ప్రదేశ్లు బీజింగ్ విస్తృత జాతీయ భద్రతా ప్రణాళికల్లో భాగమైందని వెల్లడించింది. చైనా జాతీయ పునరుజ్జీవనానికి ఈ భూభాగాలు కీలకమని డ్రాగన్ భావిస్తున్నట్లు పెంటగాన్ తెలిపింది. చైనా కమ్యూనిస్టు పాలనను వ్యతిరేకించిన హాంకాంగ్, షింజియాంగ్, టిబెట్, తైవాన్ రాజకీయ నాయకులు, పార్టీలపై వేర్పాటువాదులుగా ముద్ర వేసిందని పెంటగాన్ తెలిపింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ భారత్, చైనా మధ్య కుదిరిన గస్తీ ఒప్పందం గురించి కూడా పెంటగాన్ నివేదికలో ప్రస్తావించింది. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించడానికి చైనా ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. అమెరికా, భారత్ సంబంధాలు మరింత బలపడకుండా ఉండేలా చైనా జాగ్రత్త పడుతోందని పెంటగాన్ వివరించింది.